పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు చరిత్ర సృష్టించారు. ఐపీఎల్ 17వ సీజన్ 42వ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన టీ20 క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని పంజాబ్ జట్టు నమోదు చేసింది. కోల్కతా విధించిన 262 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి అందుకుంది పంజాబ్. తద్వారా టీ20 ఫార్మాట్లో అత్యధిక స్కోర్ను ఛేదించిన జట్టుగా రికార్డు పుటల్లోకి ఎక్కింది పంజాబ్. పంజాబ్ తరఫున జానీ బెయిర్స్టో మెరుపు సెంచరీ సాధించాడు. కేవలం 48 బంతుల్లో 108 నాటౌట్, 8 4లు 9 6లు. కోల్కతా బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు ఈ ఇంగ్లాండ్ బ్యాటర్. అతనికి శశాంక్ సింగ్ 28 బంతుల్లో 68, 2 4లు 8 6లు మంచి సహకారం అందించాడు. అంతకుముందు ప్రభు సిమ్రాన్ సింగ్ 20 బంతుల్లో 54 పంజాబ్కు మెరుపు ఆధిక్యాన్ని అందించాడు. దీంతో పంజాబ్ 18.4 ఓవర్లలోనే 262 పరుగుల టార్గెట్ను అందుకుంది. సెంచరీతో జట్టును గెలిపించిన బెయిర్స్టోకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం లభించింది. శశాంక్ బెయిర్స్టో జోడీ పంజాబ్ను విజయ తీరాలకు చేర్చింది. ఈ జోడీ 3వ వికెట్కు 84 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. జానీ 48 బంతుల్లో 9 సిక్సర్లు, 8 4ల సాయంతో 108 పరుగులతో అజేయ సెంచరీ సాధించాడు. శశాంక్ సింగ్ 28 బంతుల్లో 8 సిక్సర్లు, 2 4ల సాయంతో అజేయంగా 68 పరుగులు చేశాడు.